హాయ్ అండి. ఈరోజు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోయి ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. అలాగే ఈ చేపల వేపుని మనం ఎన్నో రకాలుగా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ చేపల ఫ్రైలో వేసే పొడికారం వల్ల ఇందులో స్పెషల్ టేస్ట్ వస్తుందండి. దీనివల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనం పొడికారం వేసి ఫ్రై చేస్తాం కదా, అది రైస్లో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసం నేను 1/2 కేజీకి ఇష్టం వచ్చి చేప ముక్కలు తీసుకున్నానండి. ఫస్ట్ మనం ఈ చేపలు కట్ చేసి ఇంటికి తీసుకురాగానే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చివరిలో ఉప్పు పసుపు వేసి ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలుపుకొని 3 నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలండి. దీనివల్ల చేపల్లో ఉండే నీచు వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలకి సగం నిమ్మదెబ్బ తీసుకొని రసం పిండుకోవాలండి. ఈ నిమ్మరసం అంతా చేప ముక్కలకంతా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. ఇలా చేపల్లో మనం నిమ్మరసం పిండుకోవడం వల్ల ముక్కలు త్వరగా మెత్తపడకుండా ఉంటాయి. అంతేకాకుండా చివరిలో నీచు వాసన ఉంటే అది కూడా కంప్లీట్గా తగ్గిపోద్ది. ఇప్పుడు నిమ్మరసం పట్టించిన చేప ముక్కలు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ఈ చేప ముక్కలకంతా బాగా పట్టేటట్టు అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే రెగ్యులర్గా మనం చేసే ఫిష్ ఫ్రైకి ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తేనే ఉప్పు కారం బట్టి బాగా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై అలా కాదండి, మనం ఇన్స్టెంట్గానే చేసేసుకోవచ్చు. అయితే ఈ చేప ముక్కలు మనం మ్యాగ్నేట్ చేయకుండా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల కూడా బాగా ఉప్పు కారం బట్టి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందుకు కావాల్సిన పొడి కారాన్ని రెడీ చేసుకుందాము. దీనికోసం 7 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. అంతేకాకుండా 1-2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చికి తొడియాలు లేకుండా ఒలిచేసుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లి గడ్డలు తీసుకుని ఇలా పాయలు ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడికి నేను పైన పొట్టు వలకుండా అలాగే వేసేస్తాను. ఈ పొడిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసి ఫిష్ని బాగా రోస్ట్ చేస్తాం కదా, అందువల్ల ఫిష్ అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిలంతా మిక్సీకి వేసి బరకగా మిక్సీ పట్టుకుందాము. అలాగే మనకి టైం ఉండి ఇంట్లో రోలు ఉండిందనుకోండి, ఇవి కానీ మనం కచ్చాపచ్చ దంచుకున్నామనికి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. అలాగే దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా ముందుగా వేసేస్తాం కదా, అందువల్ల కొంచెం ముద్దుగా వస్తుంది. అయినా పర్లేదులేండి, వేగితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడెక్కనిద్దాము. ఇప్పుడు మనం చేసే చేపల వేపుడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అందువల్ల నేను 3 పెద్ద టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చేప ముక్కలు కూడా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంతమందికి ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు బాండలు కంటుకుపోయి అసలు రాదండి సరిగా. ఈ చేప ముక్కలను ముందుగా నిమ్మకాయ పిండుకున్నాం కదా, అందువల్ల ఇవి పాన్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఒకవైపు ఇలా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వైపు తిప్పుకొని 2 వైపులు ఇలా గోల్డెన్ బ్రౌన్గా రోస్ట్గా వచ్చేటట్టు వేపుకోవాలి. పొరపాటున ముక్కను కానీ గట్టిగా ప్రెస్ చేస్తారనుకోండి, ముక్క చెదిరిపోద్ది. అందుకని చాలా లైట్గా ప్రెస్ చేయాలి. అంతేకాకుండా మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఏదైనా కానీ ఫ్లాట్గా ఉండి గరిటె తీసుకున్నాం అనుకోండి, ముక్క చెదిరిపోకుండా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోస్ట్ అయిన ముక్కలన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న పొడి కారాన్ని 2 టీ స్పూన్లు వేస్తున్నాను. అలాగే ఈ కారంకి మనం అన్ని పచ్చివే వేసుకున్నాం కదా, కాబట్టి ఈ కారం అంతా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు సన్నని మంట మీద 3 నిమిషాల వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొడి కారం అంతా బాగా వేగి ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకున్న చేప ముక్కలకంతా ఈ పొడి కారం 2 వైపులు పట్టేటట్టు స్లోగా కలుపుకోవాలి. అలాగే ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే ఇంకోవైపు తిప్పుకోవాలి. మనం వేసిన పొడి కారం అంతా ఈ చేపలకు బాగా పట్టేటట్టు ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోమన్నాను కదా అని మార్చేయమాకండి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఓపికగా నిదానంగా వేపుకోవాలి.
సన్నని మంట మీద వేపుకున్నాం అనుకోండి, అప్పుడే చేప చాలా టేస్టీగా ఈ మసాలాలను బట్టి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఫిష్ ఫ్రైలో కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొడి చేసి వేస్తాం కదండి, అందువల్ల ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది, నీసు వాసనే ఉండదు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేపలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన మామూలుగా అయితే ఫిష్ ఫ్రైకి మ్యాగ్నేట్ చేస్తేనే ఉప్పు కారం బాగా పడుతుంది కదండి. ఇప్పుడు ఈ రకంగా మీరు మ్యాగ్నేట్ చేయకుండా కూడా ఇన్స్టెంట్గా ఈ ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఈ చేపకి బాగా ఉప్పు కారం బట్టి భలే టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా అయితే అందరు పప్పుచారు, రసం ఇలాంటి వాటికి కామన్గా నంచుకొని తింటుంటారు. అలా ఎప్పుడు తినేదే కదండి. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి తిని చూడండి. ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ అలాగే తింటారు. సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో మనం వండిన చేపల పులుసు, అందులో ఒక చుక్క నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో ఈ ముక్కలు నంచుకొని తిన్నామనుకోండి, అసలు మళ్ళీ అలాగే తింటారు మీరు, అంత అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫిష్ తోటి ఫ్రై చేసిన పొడి కారాన్ని కూడా మన అన్నంలో కలుపుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. మనం ఏం చేసినా చూస్తేనే తినాలనిపించేటట్టు ఉండాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ కుదిరినట్టు. అలాగే నేను తెచ్చిన చేపతో కొంచెం పులుసు పెట్టాను, కొంచెం ఫ్రై చేశాను. అలాగే మన నెల్లూరుపై చెప్పగానే ముందు అందరు గుర్తుకొచ్చేది చేపల పులుసే కదండి. అలాంటి చేపల పులుసు రెసిపీ టేస్టీగా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియో నాన్ వెజ్ ప్రియులందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.